బియ్యంతో భోజనం అంటూ పక్కదారి పట్టకుండా సంచులపై క్యూఆర్ కోడ్. ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో మొదటిసారిగా 25-26 విద్యా సంవత్సరం పేద పిల్లలకు సన్నబియ్యంతో భోజనం వడ్డించబోతున్నారు. నెల 12న బడుల్లో సన్నబియ్యం అందజేత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. బియ్యాన్ని 25 కేజీల సంచిలో ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తారు. బస్తాపై రాజకీయ నేతలు చిత్రాలు లేకుండా ఇద్దరు చిన్నారుల ఫోటో, పాఠశాల దానిపై జాతీయ జెండా ఎగురుతున్నట్టు చిత్రం, ప్రభుత్వ లోగోను ముద్రించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీవీవీలు, బడి బయట పిల్లల కోసం నిర్వహించే వసతి గృహాలకు సకాలంలో బియ్యం సరఫరా చేసే బాధ్యతలు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ బియ్యంలో మైక్రో న్యూట్రియంట్లు సమృద్ధిగా ఉంటాయి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. బియ్యం నాణ్యతపై ప్రధానోపాధ్యాయుల నుంచి స్టార్ రేటింగ్ రూపంలో అభిప్రాయం స్వీకరిస్తారు. మండల స్థాయి గిడ్డంగి నుంచి నేరుగా బడులకు చేరవేస్తారు. ప్రతి బస్తా పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్టాక్ తీసుకున్నప్పుడు ప్రధానోపాధ్యాయులు కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏ బస్తాను ఎక్కడ వినియోగించారన్న వివరాలు మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టరేట్లో ఉంటాయన్నటువంటి వార్తనే లీడర్. చాలా మంచి నిర్ణయం. సన్న బియ్యంతో భోజనం ప్లస్ పోషకాహారాలతో కూడినటువంటిది ఏర్పాటు చేయడం అన్నట్టు ప్రభుత్వం ఈ విషయంలో ఒక చక్కటి ముందడుగు వేసిందని చెప్పాలి, అభినందించవచ్చు. ఇకపోతే